నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో రానున్న జనవరి 2025 నెలలో 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ స్వచ్ఛ తిరుపతి స్మార్ట్ సిటీ పేరుతో అవార్డులు తీసుకోవటం కాదు డ్రైనేజీ సమస్య లేని తిరుపతిగా అభివృద్ధి చేయండి సిపిఎం డిమాండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలోకి ప్రవేశించి ఆమె కళ్ళల్లో కారం జల్లి దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు మరియు ఫోన్కు చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్ వారి వద్ద నుండి 90,000 విలువ చేసే 38 గ్రాముల బంగారు మరియు శాంసంగ్ సెల్ ఫోన్ స్వాధీనం. వార్తల్లోని వివరాలు రానున్న జనవరి 2025 నెలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులు వారి విధులను ఏర్పాట్లను పక్కగా నిర్వహించాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జనవరిలో నిర్వహించనున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుక నిర్వహణపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ లో కలిసి సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కమిటీ చైర్మన్ హోదాలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగ్ ఫెస్టివల్ 2025 ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారని, ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఉత్సవం గురించి సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా రాష్ట్ర, దేశ, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల వారిని పలువురిని భాగస్వామ్యం చేసి ఘనంగా పండుగ వాతావరణంలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ 2025 ను నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, ముంబై, సిసిటీ వంటి తదితరులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని అన్నారు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ 2025 నిర్వహణ 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప స్టార్ సమీప రహదారిలో, బీవీపాలెం, పులికాట్ సరస్సు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూలూరుపేట, శ్రీసిటీ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని, వివిధ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సదరు ప్రాంతాలలో ఇన్ఛార్జి అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, విస్తృతమైన ఏర్పాట్లపై అధికారులకు, సిబ్బందికి విధులు కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకొరకు సదరు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలలో రహదారుల మరమ్మతులు, పరిశుభ్రత, వేదిక ఏర్పాటు, బందోబస్తు, తాగునీరు, మీడియా, మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు, అగ్నిమాపక శాఖ వారు ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ప్రక్కా ప్రణాళిక తయారు చేసి అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మత్స్యశాఖ అధికారులు పులికాట్ సరస్సునందు బోటు ప్రయాణానికి అవసరమైన బోట్లు, ట్రిప్పులు అన్ని నిర్వహిస్తారని, ప్రణాళిక ఏర్పాటు, విధుల కేటాయింపు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, రోప్ తదితర సామగ్రి అందుబాటులతో ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా బోటు ప్రయాణంలో అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టి పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు వారి శాఖకు చెందిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే త్వరితగతిన సమర్పించి ఆమోదం పొంది పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మై, డిఎఫ్ఓ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఏపీటీడీసీ ఈఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మమ్మల్ని ఓటమి బాధ పెట్టవచ్చు గాని కునంగతీయదన్నారు. కష్టపడి పనిచేద్దామని, కూటమి వైఫల్యాలను ఎండగడదామని పిలుపునిచ్చారు. తనకు ఇచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. గతంలో మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించమని కోరుతున్నామన్నారు. జగన్ ఒక యోధుడు, వీరుడు అని పేర్కొన్నారు. ఆంధ్రుల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా
ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై పునరుజ్జీవమై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము ఆ పాలన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని అగత్యాన్ని గుర్తించి ఈ రోజున ఇక్కడ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధంగా ప్రతినబూనై జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ప్రతిజ్ఞ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు మా అందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ పండుగ రోజు. సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షన జగనన్న పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికి దొరకడు. అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి. కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం. అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని శనివారం ఊరూరా సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి పంచాయతీలో జగనన్న జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. జననేత జగనన్న జన్మదిన వేడుకల్లో ప్రతి చోట మోహిత్ రెడ్డి పాల్గొనడంతో ఆ పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహం నిండుకుంది. హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రగిరి నియోజకవర్గంలో జగనన్న జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న కూడలిలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాలకు రాగానే ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులు. ఆయనచే మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ తరపున ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మోహిత్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేయించి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలంకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జననేత మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు అత్యంత ఘనంగా చంద్రగిరి మండలంలో నిర్వహించడం జరిగింది. నిజంగా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా అధికార పక్షంలో కూడా మేము జగన్ పుట్టినరోజు 2 సార్లు చేశాము. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఇంత గొప్పగా ఇంత ఘనంగా చేసిన దానికి మా కార్యకర్తలకి, మా లీడర్లకి, అదేవిధంగా క్యాడర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు జగనన్న చేసిన పాలన ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించుకుంటున్నారు. ఏ విధంగా జగనన్న 1వ తేదీ వస్తే పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఎన్నో స్కీములు ఆ టైము డేట్ ఇచ్చి మరి ఆ రోజు ఇచ్చిన పాలన ఈరోజు ఆ పాలన ఏమైందని చెప్పి ప్రతి కుటుంబం బాధపడతా ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు మీరు ఇచ్చిన 6 హామీలు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే మేము పోరాటం అనేది ఎప్పటి నుంచో చంద్రగిరి నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మీరు కానీ హామీలు చేయలేకపోతే తప్పకుండా పోరాటం మళ్ళీ చంద్రగిరి నుంచి మేము మొదలు పెడతాం. అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా చూస్తున్నా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎన్నో కేసులు ఊరికే ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేద్దామని ఒక ఆలోచనతో, బయట రానికూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. తప్పకుండా మీరు ఇవి కాదు, మీరు 100 కేసులు కూడా పెట్టచ్చు. తప్పకుండా ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇంకోటి కూడా మీకు దయించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా కేసు పెడితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా 2 పేర్లు పెట్టండి. దయచేసి మా క్యాడర్ మీద అనవసరం కేసులు పెడితే 100 రేట్లు పోరాడతాం. మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఇంకా 100 రేట్లు ముందుకు పోతాం, కానీ తగ్గే క్వశ్చన్ లేదని కూడా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాము. తప్పకుండా మీరు చేసే పరిపాలన ప్రజలకు కానీ ఇబ్బంది కలిగితే, మీరు చేసే పరిపాలనలో హామీలు కానీ చేయలేకపోతే ఎన్ని కేసులు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని పోరాటాలు చేసి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా ప్రజలకి మంచి చేసేలాగా పరిపాలన చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఇంకొకసారి మా జగనన్న ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. తిరుపతి నగరంలోని తిరుమల బైపాస్ రోడ్లో కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు డ్రైనేజీ నీళ్లు ప్రధానమైన రోడ్లలో ప్రవహిస్తోంది. దుర్గంధం వెదజల్లుతూ ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు శనివారం ఉదయం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులో నిత్యం యాత్రికులు వచ్చిపోయేటువంటి ప్రాంతం ప్రధానంగా కొర్లగుంట జంక్షన్లో ఎక్కువ మంది విద్యార్థులు, మహిళలు ఆ దారిని నడుచుకుంటూ వెళ్తుంటారు. దాదాపు 4 రోజుల పైబడి అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ఏరులై పారుతుంటే దుర్గంధం వెదజల్లి స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారు ఆవేదన చెందుతుంటే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ తిరుపతి అని అవార్డులు తీసుకోవటం కాదు, తిరుపతి నగరంలో డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుపతిలో ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా, ఏ వీధిలో చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతుంటుందని అన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు కళ్ళుండి చూడలేని స్థితిలో ఈ సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. ఈ దుర్గంధం వల్ల అక్కడ స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని, తక్షణమే ఆ చుట్టుపక్కల వైద్య అధికారులను పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాలని, ఆ ప్రాంతం మొత్తం ప్రతిరోజు స్ప్రే చేయించడం, పాకింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు, కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున స్థానికులందరినీ సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బుజ్జి, చిన్న, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భరత్, రవి, సిపిఎం నగర కమిటీ సభ్యులు రాజు, నాయకులు వాసు, మురళి, రాము, బాల తదితరులు పాల్గొన్నారు. కొర్లగుంట మెయిన్ జంక్షన్లో దాదాపు 4 రోజుల నుంచి కొర్లగుంట మెయిన్ జంక్షన్ నుండి రోడ్లు కొట్టేటటువంటి మార్కెట్ రోడ్డు వరకు ప్రధానమైన రహదారిలో డ్రైనేజీ నీళ్ళు దుర్గంధం వెదజల్లుతూ ఉంది, ఏరులై పారుతోంది. మొత్తం కూడా రోడ్డు బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నీళ్ళల్లోనే వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఈ నీళ్ళలోనే వస్తున్నారు. ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకునేటటువంటి ప్రజలందరూ కూడా ఆ నీళ్ళలోనే నడుస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు, స్కూల్పై మహిళలు, పిల్లలు అందరూ కూడా ఇదే రోడ్లో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొండకు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా ఇదే దారిలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు డ్యూటీలు చేసేటటువంటి కొండపై డ్యూటీ చేసే వాళ్ళందరూ కూడా ఈ దారిలోనే వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నడుచుకొని దేవుడి దగ్గరికి డ్యూటీ చేసే పరిస్థితి ఉంది. ఈ నీళ్ళల్లో వాసన వస్తున్న నీళ్ళల్లో ఎంత ఇదిగా ఉంటే అసలే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్న పరిస్థితి ఉంది. అనారోగ్యాలు పాల్పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం మున్సిపల్ అధికారులు స్పందించాలి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. స్వచ్ఛ భారత్ లేకపోతే స్వచ్ఛ తిరుపతి అని చెప్పి అవార్డు తీసుకున్నటువంటి మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారా? లేకపోతే చూసి కూడా సమస్యలు పట్టించుకోలేకపోతున్నారా? ఎందుకోసం ఈ సమస్యను మీరు తాక్షారం చేస్తున్నారు? ఎందుకోసం మీరు నిమ్మక నిర్ణయం వ్యవహరిస్తారు? సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
ఈ నెల 18వ తేదీ తిరుపతి రూరల్ మండలం వాణినగర్లో కాపురముంటున్న నాగస్వాతి అనే మహిళపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న నాగస్వాతిపై దాడి చేసి ఆమె కళ్లల్లో కారం చల్లి 38 గ్రాముల బంగారు చైను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ను రాబరీ చేసి తీసుకువెళ్లారు. ఈ కేసును 72 గంటల్లో ఛేదించి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించిన బంగారు తాలిబొట్టు చైన్ మరియు ఒక శాంసంగ్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం వాణినగర్లో కాపురముంటున్న నాగస్వాతి అనే మహిళపై 18వ తేదీ ఉదయం సుమారు 8:40 గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న నాగస్వాతిపై దాడి చేసి ఆమె కళ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్న 38 గ్రాముల బంగారు చైను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ను రాబరీ చేసి తీసుకువెళ్లారు. ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి రేణుగుంట 150 బైపాస్ రోడ్డు ఆర్సీపురం సర్కిల్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు తాలిబొట్టు చైను 38 గ్రాములు మరియు ఒక శాంసంగ్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిన వాంగ్మూలం మేరకు మొదటి ముద్దాయి ప్రసాద్ యొక్క చెల్లెలు రోజావాణికి మరియు ఫిర్యాదుకి ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంగా ముద్దాయి చెల్లెలు రోజావాణి మరియు తల్లి రేవతి ముద్దాయిలు కలిసి పథకం ప్రకారం ఫిర్యాదుపై అనుమానంతో ఈ నేరానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసును 72 గంటలలో ఛేదించిన ప్రత్యేక బృందాన్ని అభినందిస్తూ రివార్డుల కొరకు ఎస్పీకి సిఫార్సు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18వ తారీఖు వాణినగర్లో నాగస్వాతి బుర్రా నాగస్వాతి అనే ఆవిడ ఇంట్లో మగవారు కానీ ఇతరులు ఎవరు లేనప్పుడు ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ముద్దాయిలు ఇంట్లోకి ప్రవేశించి ఆమెని కొట్టి కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని శాంసంగ్ సెల్ ఫోన్ని జప్తు చేసి రాబరీ చేసి అబ్స్కాండ్ అయిపోవడం జరిగింది. ఇది జరిగి 3 రోజుల్లో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి సుబ్రాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు అట్నే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ టి చిన్నగోవిందు రామకృష్ణ వాళ్ళ టీం ఆరిఫ్ మధు ఇంకా వాళ్ళ సభ్యులు కలిసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇందులో ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ముద్దాయిల్ని 3 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. ఈరోజు అంటే 21వ తారీఖు 10:30 గంటలకు ఆర్సీపురం క్రాస్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైన్ ప్లస్ శాంసంగ్ సెల్ ఫోను 2 రికవరీ చేయడం జరిగింది. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో కాశీమఠం పీఠాధిపతి శ్రీమద్ సంయమేంద్ర సరస్వతి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. హరినామ సంకీర్తన చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మన పూర్వీకుల నుంచి నేటి వరకు ఆలయాల్లో హరినామ సంకీర్తనను ఆలపిస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం మొదటి శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మల పుణ్య ఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.
ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, రామచంద్ర తదితర కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాసం అంటే ఒక ప్రత్యేకత ఉంది. మన పూర్వకాలం నుంచి కూడా ఈ నెలలో పండగ నెల అంటారు. జనవరి సంక్రాంతి దాకా కూడా ఈ ధనుర్మాసంలో పెద్దవారిని తలుచుకుంటూ వారికి నైవేద్యాలు, భోజన కార్యక్రమాలు ఇస్తూ భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఈ ధనుర్మాసంలో ప్రతి ఆలయంలో కూడా, రామాలయాల్లో ఈ హరినామ స్మరణ అనేది భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అది భక్తుల్లో ఈ భక్తి భావాన్ని పెంపొందించేదానికే ఈ యొక్క ధనుర్మాసం నెల. దీంట్లో భక్తులు విరివిగా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి యొక్క నిర్వహణలో సంవత్సరం నుంచి ప్రతి శనివారం కూడా ఈ యొక్క నగర సంకీర్తన అనేది మారుమ్రోగుతూ ఉంది. ముఖ్యంగా భక్తుల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో ఇచ్చేసే భక్తులకు కానివ్వండి, స్థానికులకు కావండి, వారందరూ కూడా భక్తిభావాన్ని వారిలో నింపటానికి ఈ ధనుర్మాస భజన కార్యక్రమాలు గోపీనాథరెడ్డి ఎంతో కష్టమైన నష్టమైన ఎంతో నిష్ఠగా ఈ జరిపిస్తున్నారంటే నిజంగా గర్వకారణం చెబుతున్నాం. ప్రతి భక్తులు ఎక్కువగా పాల్గొని ధనుర్మాసమును జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. ఈ ధనుర్మాసం ఎక్కువ మంది భక్తులు పాల్గొని ప్రతి దినము, ప్రతి శనివారము భజన శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. మహావిష్ణువుకు ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో తిరుపతి కాపు వీధిలోని 10 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామభజన మందిరం నందు హరినామ సంకీర్తనను ఆలపిస్తున్నారు. శనివారం స్థానికులు మునిరాజ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ ఈ ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల ఇతిహాసాల్లో ఉందని గుర్తు చేశారు. కాపువీధి భజన మందిరంలో జరిగే భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని పునీతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ధనుర్మాసం అతి పవిత్రమైన మాసము. ధనుర్మాసం మన హిందువులకు పండగ నెల అంటాం ఈ ధనుర్మాసాన్ని. ఈ ధనుర్మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి స్నానాలు ఆచరించి స్థానికంగా వారి ఇంటికి సమీపంలో ఉన్న స్థానిక ఆలయాల్లో వెళ్ళి భజనలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటే అన్నీ మంచిగా జరుగుతుంది. మనకు దేవుని అనుగ్రహం కలుగుతుంది ఈ పండగ నెలలో. అది ఈరోజు పండగ నెలలో మొదటి శనివారం. మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి శనివారము చాలా పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయమే ప్రతి ఒక్కరు తిరుపతిలో చాలామంది ఉదయం నిద్రలేసి స్నానం ఆచరించి ఆలయాలకంతా వెళ్ళారు. ఈ ఆలయాల్లో వెళ్ళి భజనలు చేస్తే గోవిందా అంటే మనకు మోక్షం లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసంలో ఈ ఉదయమే నిద్రలేసి భజన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. ఇంకా ఈ పండగ నెలంతా అందరూ స్థానిక ఆలయాల్లో వచ్చి భజనల కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృప మనకు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. జై శ్రీరామ్. నమో వెంకటేశ్వర. ఓంకార పరమాత్మాయ నమః. నవనారాయణాత్మకాయ నమః. మోక్షలక్ష్మీ ప్రాణకాంతాయ నమః. వెంకటాచల నాయకాయ నమః. కరుణాపూర్ణోదయాయ నమః. ఓంకార నిత్యాయ నమః. శాస్త్ర ప్రమాణగమ్యాయ నమః అని ఓం నమో వెంకటేశ్వరాయ. ఈరోజు చాలా పవిత్రమైన శనివారం. స్వామికి చాలా ప్రీతికరమైన దినము. దీంట్లో ఈ ధనుర్మాసం విశేషం వచ్చి సుప్రభాత ప్లేస్లో
తిరువంపావై నెల రోజులు స్వామి ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలోనే చేస్తున్నారు. అదేవిధంగా గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ భజన మందిరంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో భజన చేస్తున్నారు. అందరికీ ఆయుష్షు, ఆరోగ్యము, ఆనందము అన్ని హనుమంతుడు, శ్రీరామచంద్రుడు, కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ. తిరుపతి వరదరాజ నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రామానుజన్ క్యాలిబర్ పరీక్షను, విద్యార్థులచే మ్యాథ్స్ ఎక్స్పోను ప్రిన్సిపల్ బాలాజీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్లిష్టమైనవి కూడా పరిష్కరించలేని గణిత సమస్యలను తన అపార మేధా సంపత్తుతో చిటికలో పరిష్కరించగలిగిన వ్యక్తి శ్రీనివాస రామానుజన్ అయ్యంగారని అన్నారు. అందుకే ఆయన జన్మదినం మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు అందరూ గణితం అనగానే భయపడకుండా దాని మీద మక్కువ పెంచుకోవటం వలన చాలా సులువుగా నేర్చుకోగలరని, భవిష్యత్తులో అందరూ గొప్ప వ్యక్తులుగా రాణించాలని అన్నారు. రామానుజన్ క్యాలిబర్ పరీక్షలలో ఎక్స్పోలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిశ పోలీస్ స్టేషన్ సిఐ మహమ్మద్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ చంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My topic is factors of 24, 40 and 60. In first zone for 24, 40 and 60 there are some common factors. They are 1, 2, 4, 3, 6, 12, 5, 10, 20. The normal factors of 24, 40 and 60 are 24, 40, 60, 15, 30. కూటమి ప్రభుత్వంలో వైన్ షాప్, బార్లలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు, బ్రీజర్లు జోరుగా విక్రయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీలను పెట్టి దాడులకు తెగబడుతున్నారు. తిరుపతి డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్లో రౌడీజం చేశారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బీర్లు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే మీ వల్ల అయింది చేసుకో అంటూ సమాధానం చెప్పారు. బార్ యాజమాన్యం రౌడీలను పిలిపించి బెదిరించే ప్రయత్నం చేశారు. బాధితుడు మీడియాకు సమాచారం ఇవ్వడంతో కొట్టేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధి వీడియో తీస్తున్నావు అంటూ బెదిరించారు. ఎక్స్పైరీ డేట్ అయిన మద్యం తాగి మాకు ఇబ్బంది అయితే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు, బ్రీజర్లు విక్రయిస్తుంటే నిద్రా వ్యవస్థలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారని అన్నారు. నా పేరు సూర్య. డాల్ఫిన్ బార్లో నేను బ్రీజర్ తీసుకున్నా. ఆ బ్రీజర్ వచ్చి ఎక్స్పైరీ డేట్ అమ్మారు. అది అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారంటే నీకు దిక్కున్న చోటు చెప్పుకోబో అని చెప్పారు వాళ్ళు. అది కూడా ఎక్సైటీ బోన్ చెప్పుకోబో, నీకు వాళ్ళే నువ్వు చేసుకోబో అని చెప్పారు. సరే మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఫర్మ్ ఓనర్ వచ్చారు. ఆయన్ని అడిగా ఏం సార్ ఈ విధంగా అమ్ముతున్నారంటే పోలీసు వాళ్ళని పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వేరే దిక్కు లేకుండా ఇంకా ప్రెస్ మీడియా దగ్గరికి వచ్చున్నాను. ఇట్లాంటి ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ తగు జాగ్రత్త తీసుకొని ఇట్లాంటి బార్లకి అనుమతి నిరాకరించి ఇంకేమైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే నడిదిగామ పక్కన రోడ్లో డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్, దానికి కూడా నేను 1400 రూపాయలు బిల్ పే చేశాను. టోటల్గా మొత్తము 6 బీజర్లు తీసుకున్నాము, ప్లస్ సైడ్ డిష్ అన్ని కలిపి మొత్తం 1400 అయింది. 6 ఎక్స్పైరీ డేట్ ఎంటీ బాడీ పెరుక్కున్నారు. దాని తర్వాత మళ్ళీ మన పిల్లల్ని పంపించి ఒక బ్రీజర్ తీసుకురమ్మని చెప్పి ఆ బ్రీజర్ ఇది ఫుల్ బ్రీజర్ ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో రానున్న జనవరి 2025 నెలలో 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.
స్వచ్ఛ తిరుపతి స్మార్ట్ సిటీ పేరుతో అవార్డులు తీసుకోవటం కాదు, డ్రైనేజీ సమస్య లేని తిరుపతిగా అభివృద్ధి చేయండి, సిపిఎం డిమాండ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలోకి ప్రవేశించి ఆమె కళ్ళల్లో కారం జల్లి దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు మరియు ఫోన్కు చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 90,000 విలువ చేసే 38 గ్రాముల బంగారు మరియు శాంసంగ్ సెల్ ఫోన్ స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.